ఏదైనా కథ చెప్పవా? నాకు కథలు రావు చిట్టి, అందుకని నిన్ను ఒక అక్క దగ్గరికి తీసుకెళ్తా. అక్క నీకు మంచిగా కథలు చెప్పిద్ది, ఓకేనా? అక్క మా చెల్లికి ఒక మంచి కథ చెప్పక్క. ఏం కథ కావాలి? మంచి కథ. మంచి కథ కావాలా? చందమామ కథల్లో ఒక మంచి కథ ఉంది, మీకు చాలా బాగా నచ్చింది. చెప్పనా మరి కథ మీకు? ఒక ఊరిలో కొన్ని కాకులు పొరుగు పొలంలోనికి వెళ్ళడం మరియు దొంగతనంగా మొక్కజొన్నలు మరియు గింజలు తినవేయడం తప్ప వాటికి వేరే పని లేదు. ఒకసారి ఒక పావురం చాలా ఆకలితో ఉంది. ఆమె యజమాని ఆమెకు సరిగ్గా ఆహారం ఇవ్వడం లేదు. కాకులు మంచి ఆహారం తింటున్నాయని ఆమె తెలుసుకుంది. ఆమె కాకుల నాయకుడిని అడిగింది, నమస్కారం కాకుల నాయకుడా, మీరు రోజు మంచి ఆహారం తింటున్నారు, మీరు నన్ను కూడా మీ గుంపులో చేర్చుకోకూడదా? నేను కూడా మీతో పాటు ఎగురుతూ మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తాను. కాకుల నాయకుడు తన గుంపులో ఒక పావురం చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. దానితో అతను పావురాన్ని వెంటనే అంగీకరించాడు. ఆ రోజు నుంచి పావురం కాకులతో వెళ్ళడం ప్రారంభించింది. సమయం సాఫీగా గడిచిపోతుంది. పావురం దాదాపు తన యజమానిని మర్చిపోయింది. ఒకరోజు మామూలుగా కాకులు సమీపంలోని పొలం నుంచి ధాన్యములను దొంగలించాలని పథకం వేశాయి. అవి పొలంపైకి ఎగిరి పంటలపై అత్యాశతో దిగాయి. అయ్యో, ఆశ్చర్యం ఏమిటంటే ఎవరూ ఎగరలేకపోయారు. రైతు పంటలపై చక్కగా వల విసిరాడు. దానితో కాకులన్నీ వలలో చిక్కుకుపోయాయి. పావురం కూడా చిక్కుకుపోయింది. అప్పుడు అది అనుకున్నది, కారణం ఏదైనా కావచ్చు. చెడు సావాసం ఒకరోజు లేదా మరో రోజు మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమనగా, చెడు స్నేహం ఇబ్బందులకు దారితీస్తుంది. అక్బర్ ఆస్థానంలో ఉన్న బీర్బల్ ప్రపంచంలో అందరికంటే తెలివైనవాడు. ఒకసారి అతను నడుస్తూ మార్కెట్ వైపు వెళ్తున్నప్పుడు అతనికి ఒక ధనిక వ్యాపారి కలిశాడు. వ్యాపారి ఇలా అన్నాడు, అయ్యా, నా ఇంట్లో దొంగతనం జరిగింది. నా సేవకులలో ఒకరిని నేను దొంగగా అనుమానిస్తున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి. బీర్బల్ సేవకులందరినీ పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర ఇచ్చాడు. ఇది మాయా కర్ర. ఇది దొంగ చేతిలో ఉన్నప్పుడు రోజుకొక అంగుళం చొప్పున పెరుగుతుంది. రేపు తీసుకొని రండి, చూద్దాం అన్నాడు. దొంగతనం చేసిన సేవకుడు అనుకున్నాడు, నేను కర్రను ఒక అంగుళం కోసివేస్తే రేపు దాని పొడవు మామూలుగా ఉంటుంది. కాబట్టి అతను కర్రను ఒక అంగుళం కత్తిరించాడు. మరుసటి రోజు బీర్బల్ సేవకులను అందరినీ సమావేశపరిచాడు మరియు దొంగతనం చేసిన సేవకుని కర్ర చిన్నగా ఉందని కనుగొన్నాడు. అతను, నువ్వే దొంగవి, నేను ఇచ్చిన కర్ర సాదా కర్ర మాత్రమే. నీ దుర్బుద్ధి నీకు ద్రోహం చేసింది అన్నాడు. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమనగా, దుష్ట మనస్తత్వం గలవారికి విధి చెడు చేస్తుంది.
అనగనగా ఒకప్పుడు ఒక పిల్లి మరియు నక్క వేట కుక్కల గురించి మాట్లాడుకుంటున్నాయి. పిల్లి, నేను వేట కుక్కలను ద్వేషిస్తాను. అవి చాలా దుష్ట జంతువులు. అవి మనల్ని వేటాడి చంపేస్తాయి అని చెప్పింది. నక్క, నేను మీకంటే ఎక్కువగా వేట కుక్కలను ద్వేషిస్తున్నాను అని చెప్పింది. పిల్లి, వేట కుక్కల నుంచి నిన్ను నువ్వు ఎలా రక్షించుకుంటున్నావు అని అడిగింది. నక్క, వేట కుక్కల నుంచి తప్పించుకోవడానికి చాలా ఉపాయాలు ఉన్నాయి అని జవాబిచ్చింది. దానికి పిల్లి, ఆ ఉపాయాలేంటో చెప్తావా అని అడిగింది. దానికి నక్క, చాలా సులువైనవి ఉన్నాయి అని చెప్పింది. నేను దట్టమైన పొదలు వెనకాతల దాక్కోగలను, నేను ముళ్ళ కంచెల వెనకాతల పరిగెత్తగలను, నేను పెద్ద పెద్ద రంధ్రంలో దాక్కోగలను. ఇలాంటి ఉపాయాలు ఇంకా చాలా ఉన్నాయి. నక్క, నీకు ఎన్ని ఉపాయాలు తెలుసు అని అడిగింది పిల్లిని. పిల్లి, నాకు ఒక్క ఉపాయం మాత్రమే తెలుసు అని సమాధానం ఇచ్చింది. నక్క వెక్కిరిచ్చింది. ఓహో, ఎంత విచారం! నీకు ఒకే ఒక్క ఉపాయం తెలుసా? ఇంతకీ నీ ఉపాయం ఏమిటి అని అడిగింది. పిల్లి సమాధానం చెప్పబోయింది, కానీ అది వేగంగా వస్తున్న వేట కుక్కల మందను పసిగట్టింది. అది నేను ఇప్పుడే చెప్పబోతున్నాను, ఎందుకంటే వేట కుక్కలు వస్తున్నాయి అని అంది. ఈ మాటలు చెప్తూ పిల్లి వేట కుక్కల నుంచి సురక్షితంగా సమీపంలోని చెట్టుపైకి పరిగెత్తింది. నక్క తన ఉపాయాలన్నీ ప్రయత్నించింది, కానీ వేట కుక్కల నుంచి తనను తాను రక్షించుకోలేకపోయింది. నక్క అన్ని ఉపాయాల కంటే నా ఒక్క ఉపాయం చాలా మంచిది అని పిల్లి తనలో తాను అనుకుంది. దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏమనగా, సమయాన్ని బట్టి మన ఆలోచనలు సరైనవై ఉండాలి. అనగనగా ఒక ఊరిలో రాధ అనే మహిళ నివసిస్తుంది. ఆమె పాలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. ఆమె పాలకుండతో నడుస్తూ కలలు కంటూ ఉంది. ఆమె తనలో తాను ఇలా అనుకుంటుంది, ఈ పాలు అమ్మడం ద్వారా వచ్చే డబ్బుతో నేను కొన్ని కోడిగుడ్లు కొంటాను. గుడ్లు పొదిగి మంచి కోడి పిల్లలుగా మారుతాయి. కోడి పిల్లలు కోళ్ళగా మారుతాయి. నేను కోళ్ళను అమ్మి చాలా డబ్బు సంపాదిస్తాను. ఆ డబ్బుతో నేను మంచి పట్టు చీరలను కొంటాను. నేను అందంగా కనిపిస్తాను. ప్రజలు నా సంపద రహస్యం ఏమిటి అని అడిగినప్పుడు నేను నా తల అడ్డంగా ఊపి చెప్పను అని చెప్తాను. ఆమె చెప్పను అని చెప్పడంతో పాటు ఆమె తన తలని విసిరి పాలకుండను కింద పడవేసింది. పాపం పాలన్నీ నీళ్ళ పాలైపోయాయి. ఈ కథ వల్ల తెలిసిన నీతి ఏమనగా, గాలిలో కట్టిన కోటలో నిలవబడదు. ఒక పచ్చిక బయళ్ళలో పెద్ద గొర్రెల మంద మేస్తూ ఉండేది. ఒక తోడేలు దొంగతనంగా ఒక గొర్రె పిల్లను దొంగిలించింది. గొర్రె పిల్ల తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది, కానీ అది కుదరలేదు. తోడేలు గొర్రె పిల్లను చంపబోతుండగా గొర్రె పిల్ల మనసులో ఒక ఆలోచన వచ్చింది. గొర్రె పిల్ల సంతోషంగా ఇలా అన్నది, ఓ తోడేలు, నేను ఇప్పుడు చనిపోతానని నాకు తెలుసు. దయచేసి నా చివరి కోరిక తీరుస్తావా? తోడేలు నీ చివరి కోరిక ఏమిటి
అని అడిగింది. దానికి గొర్రెపిల్ల, నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నేను చనిపోయే ముందు మీరు వేణువును వాయిస్తుంటే వినాలనుకుంటున్నాను అని సమాధానం ఇచ్చింది. తోడేలు అందుకు అంగీకరించి వేణువును వాయించింది. తోడేలు వేణువుని ఆపినప్పుడల్లా గొర్రెపిల్ల, ఓహో ఎంత మధురమైన సంగీతం, దయచేసి కొంచెం బిగ్గరగా వాయిస్తారా, మీరు నా గొర్రెల కాపరి కంటే బాగా వాయిస్తున్నారు అని చెప్పింది. తోడేలు ఆ పొగడ్తకు సంతోషించి బిగ్గరగా వాయించడం ప్రారంభించింది. ఇంతలో తప్పిపోయిన గొర్రెపిల్ల కోసం వెతుకుతున్న గొర్రెల కాపరి మరియు కుక్కలు వేణువు శబ్దాన్ని విన్నాయి. వారు పరుగున వచ్చి తోడేల్ని పట్టుకున్నారు. గొర్రెపిల్ల సంతోషంగా తన మంద వద్దకు వెళ్ళిపోయింది. దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏమనగా, సంకల్పం ఉంటే ఒక మార్గం ఉంటుంది. అనగనగా ఒక అడవిలో ఒక ముసలి పులి నివసించేది. అది ఇంతకు ముందులాగా జంతువులను వేటాడలేకపోతుంది. ఆహారం దొరకడం కష్టంగా మారింది. పులి అనుకుంది, నేను నా శక్తిని కోల్పోయాను, నా బలం మరియు నా యవ్వనం యొక్క వేగాన్ని కోల్పోయాను. నాకు ఏదైనా ఉపాయం దొరికితే తప్ప నేను జీవించడం సాధ్యం కాదు. చాలాసేపు ఆలోచించిన తరువాత పులికి ఒక ఆలోచన వచ్చింది. అది అదే పనిగా, నేను చాలా ముసలివాడిని, నేను శాకాహారిగా మారాను, నేను సన్యాసిని అయ్యాను, నేను జంతువులను వేటాడను మొదలైనవన్నీ చెప్పడం ప్రారంభించింది. ఈ మాటలు వెంటనే అడవిలోనికి వ్యాపించాయి. పులి సాధువుగా మారిందని భావించిన కొన్ని అమాయక జంతువులు పులికి గౌరవం ఇవ్వడానికి వచ్చాయి. జంతువులు తన గృహ వద్దకు వచ్చినప్పుడు పులి వాటిపై దూకి ఆహారంగా చేసుకుంటుంది. ఈ మాటలు నక్క చెవిలో పడ్డాయి. నక్క అనుకుంది, పులి సాధువు కాగలదా అని ఆలోచించడం ప్రారంభించింది. ఆ నక్క నిజాన్ని కనిపెట్టడానికి ఆసక్తి కలిగింది. నక్క దొంగతనంగా పులి గృహను చేరింది. అది జంతువుల యొక్క పాదముద్రలను జాగ్రత్తగా పరిశీలించింది. అది అన్ని పాదముద్రలు గృహ వైపు వెళ్తున్నట్లుగా కనుగొన్నది. కానీ గృహ నుంచి పాదముద్రలు తిరిగి రాలేదు. దానితో నక్కకు అర్థమై అడివంతా పులి ఒక మోసగాడు, గృహలోనికి వెళ్ళవద్దు అని ప్రకటించింది. పులి ఆకలితో చనిపోవలసి వచ్చింది. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమనగా, దుష్టుల మాటను నమ్మకూడదు. అనగనగా ఒక రాజ్యంలో సొలొమోన్ అనే మహారాజు ఉండేవారు. ఒక్కసారి ఇద్దరు మహిళలను రాజు సొలొమోను ముందుకు తీసుకుని వచ్చారు. ఈ ఇద్దరు మహిళలకు ఒకే బిడ్డ విషయంలో గొడవ జరిగింది. ఇద్దరు మహిళలు తనే బిడ్డకు తల్లినని చెప్పుకుంటున్నారు. ఒక మహిళ, ఓ రాజా, నేను పాప తల్లిని అని చెప్తుంది. వెంటనే మరొక మహిళ, ఓ రాజా, ఆమెని నమ్మవద్దు, ఆమె తల్లి కాదు, నేనే బిడ్డకు తల్లిని అని చెప్పింది. రాజు సొలొమోన్ అయోమయంలో పడ్డాడు. లోతైన ఆలోచన తరువాత అతను చెప్పాడు, బిడ్డను 2 ముక్కలు చేసి ఒక్కొక్క తల్లికి ఒక భాగాన్ని ఇవ్వండి. దానికి ఒక మహిళ మౌనంగా ఉంది. మరొక మహిళ ఏడుస్తూ, ఓ రాజా, ఆ బిడ్డను ఆమెకే ఇవ్వండి,
బిడ్డను బతకనివ్వండి అని చెప్పింది. రాజు ఏడుస్తున్న తల్లికి బిడ్డకు అప్పగించాడు. ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏమనగా సత్యము ఎప్పుడూ గెలుస్తుంది. ఒకసారి ఒక నెమలి తన అందాన్ని గురించి తరచుగా గొప్పలు చెప్పుకునేది. ప్రతిరోజు అది ఒక పెద్ద సరస్సు వద్దనకు వెళ్ళి తన ప్రతిబింబాన్ని చూస్తూ ఇలా అనుకునేది, ఓహో, నేను ఎంత అందమైన పక్షిని, నా రంగురంగుల తోకలు చూడు. ఒకసారి నెమలి సరస్సు ఒడ్డున ఉన్న కొంగను చూసింది. అతను కొంగతో, ఎంత సాదా పక్షిని, నీకు నాలాంటి అందమైన ఈకలు లేవు అన్నది. అప్పుడు కొంగ అంది, నిజమే, నాకు అందమైన ఈకలు లేవు, కానీ నా ఈకలు నన్ను సరస్సు మీద ఎగిరేలాగా చేయగలవు. నీ ఈకలు నిన్ను ఎగరనీయగలవా? నెమలి నుంచి సమాధానం రాలేదు. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమనగా అందం ఉండడం కంటే ఉపయోగకరంగా ఉండడం మంచిది. శివ అడవికి రాని, ఆమెకి పిల్లలంటే చాలా ఇష్టం. ఒక్కసారి ఆమె ఒక ప్రకటన చేసింది, అన్ని జంతువులు వారి పిల్లల్ని తీసుకొని నా రాజభవనానికి రమ్మని నేను ఆదేశిస్తున్నాను. వారిలో అందమైన బిడ్డను కలిగి ఉన్న జంతువులకు మంచి బహుమతి ఇవ్వబడుతుంది. జంతువులన్నీ తమ పిల్లలతో శివ రాజభవనానికి వచ్చాయి. శివ ఒక్కొక్కరిని తనిఖీ చేస్తుంది. ఆమె ఒక కోతి దగ్గరకు వచ్చి, ఇంత వికారమైన పిల్ల, నీకు బహుమతి రాదు అన్నది. దానితో కోతి పిల్ల ఏడవడం ప్రారంభించింది. వెంటనే తల్లి కోతి అన్నది, ఎంత తెలివి తక్కువ రాని, ఆమె బహుమతి ఎవరికి కావాలి? నువ్వు నా ఆభరణం, నా ప్రియమైన బిడ్డవు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే నువ్వు విలువైన దానివి అని చెప్పింది. ఈ కథ వల్ల మనకి తెలిసిన నీతి ఏమనగా తల్లుల ప్రేమకు మించింది ఏదీ లేదు. ఒక ఊరిలో ఒక తోడేలు గ్రామ ప్రాంతంలో నడుస్తుంది. దానికి నేల మీద పడివేసిన గొర్రె చర్మం కనిపించింది. అది వెంటనే, నేను ఈ చర్మాన్ని ధరించి గొర్రెల మందలో కలిసిపోతాను. గొర్రెల కాపరి నన్ను అనుమానించడు. రాత్రి నేను ఒక బలిష్టమైన గొర్రెను చంపి నాతో తీసుకువెళ్తాను అని అనుకున్నాడు. తోడేలు గొర్రె చర్మాన్ని కప్పుకొని గొర్రెల మందలో కలిసిపోయింది. అది ఊహించుకున్నట్లే గొర్రెల కాపరి దాన్ని గొర్రెగానే భావించాడు. దాన్ని కూడా మిగిలిన గొర్రెల మందలో కలిపి గొర్రెశాలలో మూసేశాడు. తోడేలు రాత్రి కోసం కాచుకొని ఉంది. ఆ రాత్రి గొర్రెల కాపరి అతిథులకు విందు ఏర్పాటు చేశాడు. అతను లావుగా ఉన్న గొర్రెను తీసుకురమ్మని ఒక సేవకుడిని పంపాడు. ఆ సేవకుడు అనుకోకుండా గొర్రె చర్మం కప్పబడిన తోడేలును చూశాడు. ఆ రాత్రి అతిథులు భోజనంలో తోడేలును తిన్నారు. దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏమనగా చెడు ఆలోచనలు చివరికి చెడును కలిగిస్తాయి. పూర్వం ఒక అడవికి సమీపంలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని ఆవులు ఆహారం కోసం
దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళేవి. ఆ అడవిలో ఎంతో క్రూరమైన సింహము నివసించేది. అది ఎప్పుడంటే అప్పుడు ఒక్కొక్క ఆవుని వేటాడి చంపి తినేసేది. ఇది చాలా కాలంగా జరుగుతూ ఉంది. దానితో ఆవులు సింహానికి చాలా భయపడిపోయాయి. ఒకరోజు ఆవులన్నీ సమావేశమయ్యాయి. ఒక ముసలి ఆవు చెప్పింది, అందరూ వినండి, మనం విడిగా అడవిలోనికి వెళ్ళడం వల్లే సింహం మనలో ఒకరిని తింటుంది. ఇక నుంచి అందరం కలిసి ఉందాం, కలిసే వెళ్దాం. అప్పటి నుంచి అన్ని ఆవులు ఒక మందగా అడవిలోనికి వెళ్ళేవి. సింహం చప్పుడు విన్నప్పుడు లేదా సింహాన్ని చూసినప్పుడు అందరూ ఏకమై సింహాన్ని తరిమి కొట్టేవి. కథలు ఇంకా కావాలా మీకు? కావాలి. అయితే మీకు రోజు కథలు చెప్తాను. సరే సరే. ఇలాంటి కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సూపర్ గా కామెంట్ చేయండి.